అమెరికాలో హైదరాబాద్ యువతి నిఖిత హత్యతో కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు నిఖిత తల్లిదండ్రులు ఆనంద్ పద్మ. నిఖిత మృతదేహాన్ని త్వరగా ఇండియాకు తీసుకురావాలని వేడుకుంటున్నారు. నిందితుడు అర్జున్ నిఖిత బాయ్ ఫ్రెండ్ కాదని, గతంలో రూమ్మేట్ గా మాత్రమే ఉండేవాడని చెప్పారు. డబ్బుల వివాదంలోనే అర్జున్ శర్మ నిఖితను హత్య చేశాడని ఆరోపించారు. తన కూతురికి జరిగిన అన్యాయం ఎవ్వరికీ జరగొద్దన్నారు. నిందితుడు అర్జున్ శర్మను కఠినంగా శిక్షించాలన్న నిఖిత తండ్రి ఆనంద్తో అనిల్ ఫేస్ టు ఫేస్. అమెరికాలో తెలుగమ్మాయి హైదరాబాద్కి చెందినటువంటి అమ్మాయి దారుణంగా తన రూమ్మేట్టే హత్య చేశాడు. చెన్నైకి చెందినటువంటి వ్యక్తిగా కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. సో ప్రజెంట్ హైదరాబాద్లో ఉన్నటువంటి తార్నాక దగ్గర ఉన్నటువంటి తన నివాసం వద్ద ఉన్నాము. నిఖిత తండ్రి ఆనంద్ మనతో పాటు ఉన్నారు. అసలు అమెరికాలో ఎప్పటి నుంచి వెళ్తుంది, సో వీరికి ఎట్లా తెలిసిందో వారి మాటలు తెలుసుకుందాం. సో ఎన్ని సంవత్సరాలుగా మీ పాప అమెరికాలో ఉంటుంది? 4 years అయింది సార్. వెళ్ళి మంచి చదువుకుని జాబ్ చేద్దామని అనుకుంది. ఒకప్పటి రూమ్మేట్ సార్ అర్జున్. కొంచెం వదంతాల వల్ల ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అని రాస్తారు. అట్లా రాయకండి సార్. ఆమెతో పాటు 4 ఉంటుండే. ఆడ ఉండాలంటే షేరింగ్ రూమ్స్ కావాలా, అట్లా ఉండే సార్. తర్వాత మాకు 31st నైట్ విజ్ చేసింది సార్. తర్వాత మీ మీడియా త్రూయే తెలిసింది సార్ ఇట్లా అయింది అనేసి. వాడే కంప్లైంట్ ఇచ్చిండని చేసింది సార్. ఇంకొకసారి ఏ అమ్మాయికి అట్లా జరగొద్దని చూస్తున్నా సార్. నా పాప బాడీ తొందర ఇచ్చేటట్టు చూడండి. మీకు ముందే తెలుసా? తెలియదు సార్. మా పాప ఎవరితో చేద్దాం, ఆమె పని ఆమె చేసుకుంటుంది సార్. ఇట్లా ఎప్పుడు మీకు తెలిసింది జరిగింది? అది జరిగినాక 2 daysకి తెలిసింది. అది కూడా మీడియా త్రూ తెలిసింది సార్. అదే మా చిన్న పాప అవన్నీ కమ్యూనికేషన్. ఆ పాపతో మాట్లాడుతున్న నాకు 2 కూతుర్లు సార్. ఇంకొకసారి ఏ కూతురు జరగద్దు. మేము అన్ని ఆశలు పెట్టుకొని కూతుర్ల పైన బతుకుతాం సార్. రామచందర్ గారిని కలిసాను, రేవంత్ రెడ్డి సార్ దగ్గర వెళ్ళి అప్లికేషన్ ఇచ్చిన, పద్మారావు గారిని కలిసిన, కిషన్ రెడ్డి గారు సార్ని కలిసిన సార్. మాకు తొందరగా మా పాప బాడీ ఇవ్వండి సార్. ఏమైనా గొడవ జరిగిందని ఏమైనా తెలిసిందా? వాడి అన్ని అప్పులలో చేసిందంట సార్. మా పాప ఒకప్పుడు రూమ్మేట్, ఇప్పుడు పక్కనే ఉంటుంది కొన్ని ఇయర్స్ బట్టి. వాడు బాధలు ఉండని ఇచ్చిందంట డబ్బులు. వాడు పారిపోతుండే అనేసానంటే ఫోన్ చేస్తే వచ్చి డబ్బులు తీసుకొని ఇలా అయిందని తెలిసింది సార్. వాటితో అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను సార్. సో మొత్తాన్ని చూడవచ్చు, నిఖిత తండ్రి చెప్తున్నాడు ఖచ్చితంగా తను ఏదైతే అమెరికాలో ఉంటున్నారో సో అక్కడ రూమ్మేట్ మాత్రమే గత కొన్ని సంవత్సరాలుగా కూడా కలిసి ఉండేవాడు. సో డబ్బుల విషయం ఏదో గొడవ అయినట్టు తెలుస్తుంది, కానీ పోలీసులు పూర్తిగా అధికారికంగా రావాలి. ఇప్పటికే ఇంటర్పోల్ ద్వారా కూడా పోలీసులు తమిళనాడులో అరెస్ట్ చేశారు. చెన్నైకి చెందిన వ్యక్తిగా కూడా ఆ వ్యక్తిని కూడా గుర్తుపట్టారు. సో మొత్తానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా కొంత దృష్టి సాధించి తన డెడ్ బాడీని, తన యొక్క పాపను ఇక్కడికి తీసుకురావాలంటూ కూడా తండ్రి ఆనంద్ కోరుకుంటున్నారు. విడుదల శ్రీనోతో అనిల్ V6 న్యూస్ హైదరాబాద్.